ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి చెప్పారు. సచివాలయంలో దాదాపు 2.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపైన మంత్రివర్గం చర్చించింది. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు 20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని పార్థసారథి పేర్కొన్నారు. వీటి ద్వారా 56,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్ష చేయకపోవడం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపైన మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రుల పనితీరుపై తానే స్వయంగా సమీక్షించే పరిస్థితి రాకూడదని ఆదేశించారు. ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాల్సిందే అని, అందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్ కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు ఏపీసీఐడిఏ కమిషన్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందే టెండర్లు పిలిచాం కేబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.